నిత్యము జీవించాలనేది దేవుని కోరిక. మానవుడు నిత్యము జీవించాలనేది దేవుని కోరిక, దేవుని ఆశ. మరి ఎప్పుడు కూడా మనం ఆయనతో ఉండాలని, మరి ఆయనతో జీవించాలనేదే దేవుని ఆశ. కానీ మానవుడు పాపము లేకుండా జీవించాలనేది దేవుని కోరిక ఎల్లప్పుడు. కానీ పాపముతో మరి ఎల్లప్పుడు జీవించాడనుకో, ఇప్పటికే ఒక 100 సంవత్సరాలు, అందాదగా 70 సంవత్సరాలు మనిషి పాపాలు చేసుకుంటా ఈ లోకంలో జీవిస్తూ ఉంటేనే ఇంత ఘోరంగా, ఇంత గలిబిలి, ఇంత భయంకరమైనటువంటి పరిస్థితులు ఈ భూమి మీద ఉన్నాయి. అలాంటిది 1000 సంవత్సరాలు ఒక మనిషి జీవిస్తూ, పాపములో జీవిస్తూ 1000 సంవత్సరాలు జీవించాడనుకో, ఇంకెట్లా ఉంటుంది పరిస్థితి? ప్రియమైనటువంటి బిడ్డలారా, ఒక వ్యక్తితో కొన్ని సంవత్సరాలే తట్టుకోలేకపోతున్నాం, వాడి పాప జీవితాన్ని, వాడి యొక్క మూర్ఖత్వాన్ని, వాడితో ఏగలేకపోతున్నాం కొన్ని సంవత్సరాలే. అలాంటిది 1000 సంవత్సరాలు ఆ మనిషితో జీవించాలంటే ఇక బతుకుతాడా మనిషి? ఇక తట్టుకోలేడు. ఆత్మహత్యలు ఎక్కువైపోతాయి, ఇప్పటికే ఉన్నాయి. ఇక 1000 సంవత్సరాలు మానవుడు జీవిస్తాడంటే విసిగిపోయి ఆత్మహత్యలు ఎక్కువ చేసుకుంటాడు. కాబట్టి ఆ పాపం అనేది, మానవుడు పాపముతో జీవించొద్దు, కానీ పాపము లేకుండా జీవించాలనేది దేవుని యొక్క కోరిక. మనం దేవుని వాక్యములో చదువుదాం ప్రియమైనటువంటి బిడ్డలారా. ఆదికాండము 3వ అధ్యాయములో దేవుని యొక్క వాక్యము ఏం చెప్తా ఉన్నాదో. ఆదికాండము 3వ అధ్యాయము 22వ వచనం. అప్పుడు దేవుడైన యెహోవా ఇదిగో మంచి చెడ్డలను ఎరుగునట్టు ఆదాము, చూడండి, దేవునిలాగా మంచి చెడ్డలను ఎరిగేటువంటి వ్యక్తిలాగా మానవుడు తయారయ్యాడు. చదువు. కాబట్టి అతడు ఒకవేళ తన చెయ్యి చాచి జీవవృక్ష ఫలమును కూడా తీసుకొని తిని నిరంతరము జీవించునేమో అని దేవుడైన యెహోవా, చూడండి, ఏం చేశాడు? నిరంతరము జీవించునేమో అని చెప్పి దేవుడు ఒక కెరేబును అక్కడ పెట్టాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అక్కడ దేవుని యొక్క వాక్యములు చదివితే అతన్ని ఆ ఏదోను తోటలో నుంచి వెళ్ళగొట్టి ఆ యొక్క జీవవృక్ష ఫలమును కావలి కాయుటకు ఒక ఖడ్గ జ్వాలను దేవుడు అక్కడ ఉంచాడు. ప్రియ బిడ్డలారా, ఇక్కడ దేవుని యొక్క వాక్యములో మనం చదివితే, అంటే జీవవృక్ష ఫలాన్ని తిని అతడు నిత్యము జీవిస్తాడేమో. మరి దేవుడు ఎందుకు అతడు జీవించకూడదని కోరుకున్నాడు అని అంటే, అతడు పాపములో పడిపోయాడు, మంచి చెడ్డల్ని ఎరిగి ఉన్నాడు గనుక ఎక్కువ పాపం వైపు మొగ్గు చూపి, పాపం అంటే దేవుని యొక్క ఆజ్ఞ అతిక్రమించడం, దేవుడు ఏది చెయ్యొద్దన్నాడో అది చెయ్యడం, లేక దేవుడు ఏది చెయ్యమన్నాడో అది చేయకపోవడమే పాపం. దేవుని యొక్క ఆజ్ఞలు అంటారు, దేవుని కమాండ్మెంట్, డూస్ అండ్ డోంట్స్ అంటాం. అంటే ఏది చెయ్యాలో దేవుడు చెప్పాడో అది చెయ్యాలి మనం, ఏది చెయ్యకూడదో అది చేసావనుకో అది పాపము. ప్రియమైనటువంటి బిడ్డలారా, ఏది చెయ్యమన్నాడో అది చేయకపోతే అది దేవుని దృష్టిలో పాపం. అలాంటి అవిధేయత లేకపోతే అలాంటి జీవితం మనిషికి ఏం చేస్తుందంటే నష్టాన్ని కలగజేస్తుంది, దేవుణ్ణి బాధ పెడుతుంది, తోటి మానవునికి కూడా నష్టాన్ని కలగజేస్తుంది. ప్రియ బిడ్డలారా, దొంగతనం చేయొద్దని ఉన్నది, దొంగతనం చేస్తావు, నీకు సంతోషమే కావచ్చు ఆ వస్తువు నీ దగ్గర ఉన్నదని, కానీ ఆ వస్తువు పోడగొట్టుకున్న వ్యక్తికి ఏం కలుగుతుందంటే బాధ కలుగుతుంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఒక మనిషిని చంపుతావు, మరి అది ఆ మనిషిని చంపడమో కొట్టడమో అది నీకు సంతోషం, లేదా నీ మనసుకు నెమ్మది, ఆ పగ తీరిపోతుందేమో, లేకపోతే ఆ బాధ పోతాదేమో కావచ్చు, లేదా నీకు సంతోషం కలిగిస్తాదేమో, కానీ చంపబడ్డటువంటి వ్యక్తి, కొట్టబడ్డటువంటి వ్యక్తికి బాధ. ప్రియమైనటువంటి బిడ్డలారా, కాబట్టి పాపం అనేది ఎప్పటికైనా ఈ లోకములో మనిషి జీవితంలో బాధకు కారణం, ఆ మనిషికి విసుగు కారణం, ఆ మనిషి జీవితంలో సమాధానం అనేది కోల్పోతాడు. ఇతరుల జీవితాల్లో కూడా ఆ పాపం అనేది మనశ్శాంతి ఉండనియదు, సమాధానం ఉండనియదు, సంతోషంగా ఉండనియదు. ప్రియబిడ్డలారా, కాబట్టే దేవుడు మనిషి జీవించాలని కోరుకున్నాడు, కానీ పాపము లేకుండా మనిషి జీవించాలని దేవుని యొక్క ఆలోచన, చిత్తము, ప్రణాళిక. కానీ ఎప్పుడైతే మానవుడు ఆ తినకూడదన్నటువంటి పండును తిన్నాడో అప్పుడు దేవుడు అతన్ని ఏదోని తోటల నుంచి బయటికి పంపించేశాడు. ఎందుకంటే ఒకవేళ అతడు జీవవృక్ష ఫలాన్ని తిని అతడు నిత్యము జీవిస్తాడేమో.
ఎందుకంటే దేవుని యొక్క మానవునికేమో మొదట 1000 సంవత్సరాలు దేవుడు జీవాన్ని ఇచ్చాడు. తర్వాత అది క్రమక్రమముగా తగ్గుకుంటూ వచ్చి దేవుడు 100 సంవత్సరాలు 120 సంవత్సరాలు మాత్రమే మానవుడు జీవించడానికి దేవుడు ఒక సరిహద్దును, ఒక నిర్ణయాన్ని పెట్టాడు. ప్రియమైనటువంటి బిడ్డలారా, ఎందుకనంటే ప్రతి ఒక్కరికి మరి మానవుడు ఈ లోకములో పుట్టి 120 సంవత్సరాలు బ్రతుకుతున్నాడు, 100 సంవత్సరాలు బ్రతుకుతున్నాడు. ఇప్పుడు 70 సంవత్సరాలు, ఇప్పుడు ఎప్పుడు పోతాడో కూడా తెలియదు. ఇప్పుడు ప్రియమైనటువంటి బిడ్డలారా, అలాంటి పరిస్థితి మరి మానవుడు ఎందుకు తెచ్చుకున్నాడంటే అతడు చేసినటువంటి పాపం. కానీ దేవుడు మానవుడు ఎల్లప్పుడూ జీవించాలి, ఎల్లప్పుడూ తనతో ఉండాలి అని. కానీ పాపము లేకుండా ఉన్నప్పుడే మానవుడు దేవునితో సంతోషంగా ఉండగలుగుతాడు. అలాంటి మానవుడే దేవుని యొక్క సన్నిధిలో ప్రవేశించగలుగుతాడు. కాబట్టి దేవుడు ఆ జీవవృక్ష ఫలాలను తిననీయకుండా మానవుణ్ణి ఆ యొక్క ఏదోను తోటలో నుంచి వెలుపలికి పంపాడు. కానీ యేసుక్రీస్తు ప్రభు వారిని లోకానికి పంపి ఏ మరణముతోనైతే మానవుడున్నాడో, ఏ దూరంగా మరి మానవుడున్నాడో, ఆ యొక్క దూరంగా ఉన్నటువంటి మానవుణ్ణి, మరణములో ఉన్నటువంటి ఆ మానవుణ్ణి తన దగ్గరకు చేర్చుకోవడానికి ఆ శిలువ మరణము ద్వారా దేవుడు మానవుని యొక్క పాపమును క్షమించి తన దగ్గరికి చేర్చుకున్నాడు. తనను సమీపించగలిగేటువంటి ఆ మార్గాన్ని దేవుడు చేశాడు. అంతే, దేవుని దగ్గరికి నువ్వు రాగలుగుతావు, నీతిమంతుడుగా ఉండగలుగుతావు, కానీ మరణాన్ని నువ్వు జయించలేవు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కాబట్టే యేసుక్రీస్తు ప్రభువు ఆ మరణాన్ని జయించడం ద్వారా మనము ఈ లోకములో మరణము అంటే పునరుత్థానమును పొంది పరలోకమందున్నటువంటి దేవుని దగ్గరికి వెళ్ళి మనము నిత్యము జీవించేటువంటి ఒక గొప్ప అవకాశాన్ని దేవుడు ఈరోజు మనకి ఇస్తా ఉన్నాడు. ఒక మాట దేవుని వాక్యములో రోమీలకు రాసినటువంటి పత్రికలో మనం దేవుని వాక్యాన్ని చదివితే మరణం అనేది ఏ రీతిగా మరి ఎన్ని సంవత్సరాల నుంచి మరణము ఈ లోకములో ఏలుచున్నాదో మనం అక్కడ దేవుని వాక్యములో చదువుకోవచ్చు. రోమీలకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 13వ వచనం. ఏలయనగా ధర్మశాస్త్రము వచ్చిన 12 నుంచి చదువు. ఇట్లుండగా ఒక మనుష్యుని ద్వారా పాపము ద్వారా మరణమును. చూడండి, ఒక మనుష్యుని ద్వారా ఏమొచ్చిందట లోకములోనికి? పాపం వచ్చాది. ప్రియబిడ్డలారా, ఆ పాపము ద్వారా మరణం ప్రవేశించాది ఈ లోకంలోనికి. అంతకుముందు మరణం లేదు ఆదాముకి. ఏం లేదు ఆదాముకి. ఏమన్నాడు దేవుడు? ఈ పండు తిను దినమున నువ్వు మరణం అవుతావు అన్నాడు. అంటే తినకపోతే నువ్వు మరణం అనేది లేదు, నీకు నువ్వు జీవిస్తావు. కానీ మానవుడు ఏం చేశాడు? ఉండేకాడు ఉండడు కదమ్మా. మనిషి ఏందట? ఉండేకాడు ఉండడు, ఉండమన్న రీతిగా ఉండడు, తన ఇష్ట ప్రకారంగా జీవించాలి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కానీ మానవుడు ఆదాము ఏం చేశాడు? ఆ ఒక్క మనిషి ద్వారా పాపం వచ్చిందట. పాపం వెనుకనే మరణం కూడా వచ్చిందట. ఏమొచ్చింది? ఒక మనిషి ఆ పాపము ద్వారా ఏం తెచ్చుకున్నాడు? మరణం వచ్చాడు. మరి మరణము ద్వారా ఏమొచ్చింది? చదువు. పాపం ద్వారా మరణమును లోకంలో ఎలాగో లోకంలోనికి ప్రవేశించా. అంతకుముందు లోకంలో మరణానికి స్థానం లేదు. భూమి మీద ఆదామును దేవుడు సృష్టించినప్పుడు మరణమునకు ప్రవేశం లేదు. మరణం ఈ భూమి మీదకి రాలేకపోయింది. ఎందుకంటే దేవుడు భూమి మీద ఉన్నటువంటి భూమి నిరాకారముగాను శూన్యముగా ఉండెను. భూమి మీద ఏమున్నది? అగాధ జలములు ఉన్నాయి. ఆత్మ అల్లాడుచున్నది. ఎప్పుడు వెలుగు కలుగునుగా కానీ దేవుడు అన్నాడు, అంధకారము, చీకటి, మరణం అన్నీ ఈ భూమి మీద నుంచి తొలగిపోయి దేవుడు తన జీవాన్ని ఈ భూమి మీద ప్రవేశింపజేశాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని జీవానికి స్థానం ఉన్నది. కానీ ఎప్పుడు మానవుడు ఆ పాపము చేశాడో ఆ పాపము ద్వారా మరణం అనేది ఈ భూమి మీదకి, ఈ లోకములోనికి, మనిషి జీవితంలోనికి ప్రవేశించాది క్రీస్తునందు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారు, కాబట్టి ఈరోజు నీ జీవితంలో కూడా ఏమవుతుంది? ఫస్ట్ ఇది చిన్నదే కావచ్చు, చిన్న అబద్ధమే కావచ్చు, చిన్న మాటే కావచ్చు, చిన్న తొందరపాటే కావచ్చు, చిన్నగా సిగరెట్ తాగుడే కావచ్చు, చిన్నగా బీరు తాగుడే కావచ్చు. అదేమవుతుందట? రాన్ ఇక అది పెద్దగా అయిపోతుంది.
అట్లాగే మరణము కూడా ఈ భూమి మీదకి ఏ విధంగానైతే ప్రవేశించింది, ఇక మరణం ప్రవేశిస్తే దాన్ని తీసేది మానవుడు తీసేయలేడు దాన్ని. ఎందుకంటే కొంతమంది ఇక మెట్టబెట్టిందంటే కదులుతారా అమ్మా, ఇక కదలరు అన్నట్టు వాళ్ళు. ఇక వాళ్ళని బయటికి పంపించడం చాలా కష్టం ఇక. కాబట్టి ఈ మరణం అనేది మరి భూమి మీద ప్రవేశించాది. మరి దేవుడు ఆ మరణాన్ని తీసేయాలి. ఆ మరణాన్ని తీసేయాలంటే పాపాన్ని తొలగించాలి. పాపాన్ని తొలగించాలంటే పాపానికి శిక్ష వేయాలి. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు మీద ఆ శిక్ష అనేది దేవుడు విధించాడు. ఆ శిక్ష ద్వారా పాపానికి ప్రాయశ్చిత్తం జరిగించాడు. దాని ద్వారా పాపాన్ని దేవుడు తొలగించి మరణాన్ని ఈ భూమి మీద నుండి, మనిషి జీవితంలో నుండి, ఏ మరణమైతే ఆదాము నుండి ప్రవేశించాదో, చదవండి నెక్స్ట్ లైన్లో, అలాగుననే మనుషులందరూ పాపము చేసినందున మరణము అందరికీ సంప్రాప్తిరాయెను. ఏలైనగా ధర్మశాస్త్రం వచ్చిన దనుక పాపము లోకములో ఉండెను గాని ధర్మశాస్త్రం లేనప్పుడు పాపము ఆరోపింపబడదు. కాబట్టి ధర్మశాస్త్రాన్ని దేవుడు తీసేయడానికి యేసుక్రీస్తు ప్రభువు ఆ ధర్మశాస్త్రాన్ని పరిపూర్ణంగా నెరవేర్చి, దేవుడిచ్చినటువంటి ఆజ్ఞలన్నీ కూడా పాటించి, నీతిగా జీవించి, మరి పాపము లేనటువంటి వ్యక్తిగా మన కొరకు యేసయ్య మరణించాడు. ఆ పాపాన్ని తీసేశాడు. ప్రియబిడ్డలారా, పాపం అనేది మరి ఈ విధంగా ప్రవేశించి ఆదాము మొదలుకొని మరి ధర్మశాస్త్రం ఉన్నంత వరకు కూడా మోషే వరకు మరణము ఏలుచున్నదని చెప్పి 14వ వచనంలో ఉంది. చదువు. అయినను ఆదాము చేసిన అతిక్రమమును బోలి పాపము చెయ్యని వారి మీద కూడా ఆదాము మొదలుకొని మోషే వరకు మరణమేలెను. ఆదాము, చూడండి ఎక్కడ ఆదాము మొదలుకొని మోషే వరకు ఏమున్నదట, మరణం ఏలుతూ వస్తుంది. తర్వాత అయితే అపరాధము కలిగినట్టు కృపావరము కలగలేదు. ఆదాము రాబోవు వానికి గుర్తై ఉండెను. ఈ మరణం అనేది అందరికి వచ్చేసింది. ఇక మరణము ఈ లోకములో ప్రవేశించాది. ప్రియబిడ్డలారా, ఆ మరణాన్ని తొలగించడం ఇక ఎవరి వల్ల కాదు. ఇప్పుడు కొన్నిసార్లు మురికి పడ్డదనుకోండి, ఆ మురికి తొలగించడం మనకు అసాధ్యం. ఎంత రాసినా అది పోతుందా? పోదు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువు వారే ఈ లోకానికి వచ్చాడు. ఆ మరణాన్ని తొలగించాలి. ఆ మరణాన్ని మరి ప్రియుడిగా, అంటే దేవుని యొక్క ఆజ్ఞను పాటించేటువంటి వ్యక్తిగా యేసు ప్రభు ఈ లోకంలో జీవించాలి. ఏదైతే చేయొద్దన్నాడో దేవుడు అది చేయొద్దు, ఏది చేయమన్నాడో యేసయ్య అది చెయ్యాలి. దాని ద్వారా ఆ పాపమునకు దేవుడు శిక్ష తన శరీరమందు విధించి ఆ మరణాన్ని తీసివేశాడు. ప్రియబిడ్డలారా, మనకందరికీ తెలుసు యేసయ్య ఏ విధంగా సిలువలో మరణించాడో. ఈ దినాల